చైనా బోర్డర్లో నెలకొన్న పరిస్థితులపై లోక్సభలో వాయిదా తీర్మానం వేశారు కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ. అదానీ గ్రూపులకు సంబంధించి హిడెన్బర్గ్ రిపోర్టులపై లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చారు కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్. బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ. రాజేంద్ర, ఈరోజు లోక్సభలో మనీష్ తివారీ చైనా బోర్డర్ లో నెలకొన్న పరిస్థితులపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే కొద్దిసేపటిగా ఇప్పుడే లోక్సభ వాయిదా పడింది. ఈ ప్రస్తుతం చైనా ఇండియా బోర్డర్ లో పరిస్థితులు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయి. దానిపై దృష్టి సారించి చర్చలు జరపాలంటూ కూడా గతంలో కూడా అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. కానీ కేంద్ర ప్రభుత్వం మోడీ సారథ్యంలో నడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం పెడచెవిన పెడుతుంది. రోజు రోజుకు ఈ పరిస్థితి జటిలమవుతోందంటూ కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలకు ఆరోపిస్తున్న పరిస్థితి. గతంలో కూడా చూసుకున్నాం, అనేక సార్లు యుద్ధాలు జరిగాయి. చైనా ఇండియా బోర్డర్ లో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. రీసెంట్ గా లాస్ట్ మంత్ కూడా ఇద్దరికి వాగ్వివాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇటు ఇండియా సైనికులు కానీ అటు చైనా సైనికులు కూడా గాయపడిన పరిస్థితి. దానిపై కూడా కొంత విశ్లేషణ చేశారు. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా సంఘటనా స్థలానికి వెళ్లారు. ఇటు విదేశాంగ మంత్రులు కూడా భేటీ అయ్యి దీనిపై ఒక తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా చర్చలు జరిపినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. దానిపై ఈ రోజు చర్చ జరపాలి, ఒక నిర్ణయం తీసుకుని దానిపై ప్రకటన చేయాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ రోజు పట్టుబట్టింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఎంపీ మనీష్ తివారీ దీనిపై చర్చించాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే వాయిదా తీర్మానంపై పట్టుబట్టారు. అయితే ఈ రోజు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై ధన్యవాద తీర్మానం ఉంది. అది అయిన తర్వాత దీనిపై చైనా బోర్డర్ లో నెలకొన్న పరిస్థితులపై చర్చ జరపాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. అయితే దీనిపై చర్చించకుండానే ఇప్పుడు వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. చర్చించకుండానే లోక్సభ వాయిదా పడింది. వాయిదా అనంతరం మళ్ళీ దీనిపై చర్చించే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే కేవలం చైనా బోర్డర్ సంబంధించి కాదు, ఇటు ప్రతిపక్ష పార్టీలను కూడా ప్రభుత్వాన్ని ఇరుకులు పెట్టేందుకు అనేక సమస్యలు లేవనెత్తింది కూడా లోక్సభ రాజ్యసభలో అనేక వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. ఇటు చైనా బోర్డర్, మరోవైపు అదానీ గ్రూపులకు సంబంధించి ప్రభుత్వం వ్యవహరిస్తున్న ధోరణి పైన హిడెన్బర్గ్ ఇచ్చిన రిపోర్ట్ పైన కూడా ఈ లోక్సభ రాజ్యసభలో చర్చించాలంటూ కూడా వాయిదా తీర్మానాలు ఇచ్చాయి. మరోవైపు చైనా బోర్డర్ అనేది ప్రధాన అంశంగా తీసుకున్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దానిపై చర్చ జరపాలంటూ కూడా ఈరోజు లోక్సభలో వాయిదా తీర్మానం ఇచ్చాయి. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ శివ.